నమస్కారం జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం। జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద సోనియా సీఎం కిరణ్ కుమార్ వేషధారణలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించకుండా సీఎం కిరణ్ కుమార్ కుట్రలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। सोनिया गांधी के नायकत्व, सोनिया गांधी के नायकत्व, सोनिया गांधी के नायकत्व, सीएम डाउन डाउन, 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 जय तेलंगाना, जय तेलंगाना, सीएम डाउन डाउन, ఈరోజు జగిత్యాల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది। ఏమైతే తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారి ఈ పదవిని శాసనసభలో చూపించినందుకు ఈరోజు సోనియా గాంధీ గారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని త్రిశూలంతో పొడుస్తుంటే వద్దు అనే ఒక సంకేతాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా ఒప్పుకునేందుకు ఒక చాలా సంతోషకరమైన విషయమని చెప్పుకోదన్నాను। మన యావత్ తెలంగాణ ప్రజల అభిమతం మేరకు అన్ని పార్టీల ఆలోచన విధానంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించి ప్రజల గుండెల్లోకి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకోవాల్సిన గురుతర బాధ్యత గల ఒక ముఖ్యమైన వ్యక్తే ఇవాళ తెలంగాణపై చర్చ జరగకుండా కాలయాపన చేస్తూ ఏదో ప్రజలను తప్పుదో పట్టించే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు అడ్డు తగిలినా సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం తప్పకుండా అమలవుతుంది। తెలంగాణ ప్రజల ఆలోచన ఆశయం సాకారం అవుతుంది। తెలంగాణ సాధనకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, తెలంగాణ ప్రజలందరి కోరిక మరి ఈ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది। కాబట్టి రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తెలంగాణ ఆవశ్యకతను మనం ఏ విధంగానైతే కోరినామో అదే बोलने के बावजूद असेंबली में बिल नहीं रख के सीएम बहुत बड़ी गलती कर रहे हैं। जो हाईकमान के उस आर्डर को नहीं मार रहे हैं, ऐसे सीएम पदवी को रहने का कोई अख्तियार नहीं है। मैं सोनिया गांधी जी से हाईकमान से अपील कर रहा हूँ, ऐसे सीएम को फौरन डिसमिस करे तो हमारा तेलंगाना जल्द से जल्द आता। और सीएम जितना भी कोशिश करेगा तेलंगाना रोक नहीं सकता, रुकता नहीं। ये अमरदन बदमाशी कर रहा, सीएम को बराबर हाईकमान को चाहिए कि सीएम को फौरन डिसमिस करें। మరి జగిత్యాల పట్టణంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క మరి వారిని సోనియా గాంధీ గారిని మందలిస్తూ మరి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టినాం। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి గత 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా అనేక మంది విద్యార్థులు పోరాటం చేస్తున్నప్పటికీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి అంశం చేర్చిన విధంగా వారి మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుంటే ఈ సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో ఒక విధంగా తెలంగాణ ప్రజలు అవమానించే విధంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు వారిని పక్కకు పెట్టి మరి వారిని తొలగించి సమైక్యవాదైనటువంటి మరి శైలజనాథన్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏదో యాదృచ్ఛికంగా మీ హెలికాప్టర్ పేరు చేస్తానంటే ఆయన మీద సుమోటో కేసు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా గతంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై రైలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటే అడ్డుకొని మరి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారిని మా ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్ జైల్లో పెట్టినటువంటి సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పక తప్పదు. ఇదే విధంగా ప్రతిసారి తెలంగాణ ప్రజలను అవమానిస్తూ ఉన్నారు. ప్రతిసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవమానించే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు శాసనసభలో చర్చించే అవకాశం ఉన్నది. ఆర్టికల్ 3 ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి ఏదైతే ఆ రాజ్యాంగం 3 యాక్ట్ ద్వారా శాసనసభలో చర్చ జరిపేటువంటి అవకాశం ఉంది. మీరు చర్చ జరపకపోయినా మీరు బిల్లు పాస్ చేసినా పాస్ చేయకపోయినా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుంది. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు చొరగొట్టిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు ప్రకటించిన తెలంగాణను ఇక్కడ 3 బాబులు అడ్డుకుంటున్నారు. కిరణ్ కుమార్, చంద్రబాబు, కిరణ్ బాబు. ఈ 3 బాబులు బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోపల మిగిలిపోతారు. వీళ్ళు తెలంగాణ ఇంత అన్యాయం చేస్తారంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుండి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పు దెబ్బలు తినే దౌర్భాగ్య పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి వచ్చిందంటే నిజంగా ఆయన చరిత్రలో మిగిలిపోతాడు. ఇది నిజంగా ఇప్పటికైనా ఆయన ముందు తెచ్చుకొని అసెంబ్లీని సాఫీగా నడిపించి వాళ్ళ మనోభావాలు తెలియజేస్తే వాళ్ళకి ఏమేమి ప్యాకేజీలు కావాలి, ఏం కావాలి, మీ కోరికలు అడుగురని చెప్తే వీళ్ళు ఏమైనా అసెంబ్లీని నడవకుండా దీన్ని ఇంట్లో పొడిగించినట్టయితే తెలంగాణ ఆగిపోతుందని పగటికల్లో కంటున్నారు. వాటి తప్పు. వీళ్ళు ఏది చేసినా చేయకుండా అసెంబ్లీ ఇదే కొనసాగించి ఏ చర్చ చేయకున్నా కానీ తెలంగాణ ఇచ్చింది తప్పకుండా మనం తెలంగాణ సాధించుకుంటాం. ఈ తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యారు కూడా ప్రతి కార్యకర్త ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఈ నిరసన కార్యక్రమాలు మనం ఈ 4 రోజులు చేయాలి. ఎందుకంటే ఈ 4 రోజులు మనం కష్టపడితేనే మనం ఇప్పుడు ఫైనల్ టెస్ట్లో ఉన్నాం కాబట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యారు ప్రతి కార్యకర్త నిద్రపోకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు పిలిపించిన పార్టీ అందరూ హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం ఓల్డ్ హై స్కూల్ ఆవరణలో జాగృతి రంగవల్లులు ముగ్గుల పోటీలు నిర్వహించగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ శ్రీలతారెడ్డి మాట్లాడుతూ మహిళలందరినీ కాపాడుదాం, మహిళలకు రక్షణ ఇద్దాం అనే అంశాలపై ముగ్గులు వేయడం అభినందనీయమని, ఇలాంటి ముగ్గుల పోటీల ద్వారా మహిళల ప్రతిభను గుర్తించవచ్చని పోటీలను నిర్వహించినందుకు తెలంగాణ జాగృతి నాయకులను అభినందించారు.
ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా ముఖ్య అతిథులందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా పార్టిసిపేటర్స్ అందరికీ కూడా వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా మంచి టాలెంట్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. నేను ప్రతి ముగ్గుని పరిశీలించడం జరిగింది. అందులో రిలేటెడ్గా ఉన్నాయి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలకు. ముఖ్యంగా నేను చూశాను, మహిళలందరినీ కాపాడుకుందాం, మహిళలకు రక్షణనిద్దామనే కాన్సెప్ట్ తోటి చాలామంది వేశారు. చాలా సంతోషం. ఇటువంటి చైతన్యం అనేది మన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అంటే ఒక పేపరు చూస్తే ఎక్కడ చూసినా మహిళల మీద వరకట్న చావులు, తర్వాత ఇంకా ఇతరత్ర మహిళలపైన వేధింపులు అనేటివి మనం ఈరోజు చూస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మహిళలకు కావాల్సింది అక్షరమే ఆయుధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మహిళలు వారు అక్షరాస్యులై మంచిగా చదువుకొని ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వారికి వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే మీరు ముగ్గుల పోటీలో మీరు రిఫ్లెక్ట్ చేసిన అంశాలు నాకు చాలా ప్రభావితం చేశాయి. మీ అందరికీ కూడా, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అంటే గెలుపొందిన వాళ్ళే కాకుండా వారు మాకు ప్రైజ్ అంటే గెలుపొందిన వాళ్ళు కాకుండా పార్టిసిపెంట్స్ అందరూ. ఒక ముగ్గు బాగుందండి. దీంట్లో ప్రైజ్ గురించి ఆలోచించద్దు. ప్రతి ఒక్క పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇలాగే పోటీల్లో పాల్గొని దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అందరికీ మేడం గారు నాగరత్న గారు అందజేస్తారు. అలాగే అందరూ కూడా సహకరించవలసి కోరుతాను. డాక్టర్ పల్లవి మేడం గారు, చంద్రకళ మేడం గారు, ఐసిడిఎస్ మేడం గారు అందరూ కూడా దయచేసి ఇక్కడికి జాగ్రత్త బాధలు కూడా వేదికపైకి వచ్చి సురేష్ ఇటీవలే బదిలీ అయిన రూరల్ సిఐ గౌస్ బాబాను వీర్ పవర్ జిమ్ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం జిమ్ సెంటర్లో ఘనంగా వేడుకలు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగరీత్యా బదిలీపై వెళ్లిన తిరిగి జగిత్యాలకు ఉన్నత స్థాయి అధికారిగా రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ కిరణ్ కుమార్, టీవీ సూర్యం, న్యాయమూర్తి వేణుగోపాల్, జిమ్ నిర్వాహకుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఒక వినాయకుడి కథ చెప్పిరు గణపతి, వాడు మాట్లాడడం అలాగే మాట్లాడతారు సార్. అందుకే చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తారు. మనం ఖచ్చితంగా మారాలి అనే విధంగా ఉంటాయి. సార్ మాట్లాడిన దాంట్లో నేను గ్రహించి కొంచెం మారడం జరిగింది. నాకు 6 సంవత్సరాల క్రితమే ఆ సార్ ఫ్యాన్ నేను. వారు కరీంనగర్లో ఏసీబీలో పనిచేసేటప్పుడు రోజు పేపర్లో చదువుతుంటే మన లంచం తీసుకుంటే వాళ్ళను పట్టుకుంటుండే. ఇప్పుడు నేను అప్పుడే ఫ్యాన్ అయినాను. ఇప్పుడు జగిత్యాలకు వచ్చినాక చాలా చాలా జగిత్యాల ప్రజల ప్రియతమ సిఏ గారని పేరు పొందారు. సార్ అంటే స్టార్టింగ్లో 97 కేజెస్ ఉండేవాళ్ళని అలాగే సేమ్ నాది కూడా 97 వెయిట్. అంటే సార్ చూస్తుంటే ఫిట్నెస్ ఎలా పడతాడు. నాకు కూడా కొంచెం ఉత్సాహం అనిపించింది. చేస్తే పట్టుదలతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. నేను వారం రోజులు 15 రోజుల నుంచి బంద్ అయ్యేవాడిని వాస్తవంగా చెప్పాలంటే. సార్ చూసి ఇంత నాలో పట్టుదల పెరిగి
దీని అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్యం మానసికంగా ఉల్లాసంగా ఉంటామనే ఉద్దేశం మీద కొంచెం నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అనిపించింది. అలాగే బదిలీపై తప్పకుండా వెళ్ళే సన్మాన గ్రహీత గౌస్ బాబా గారు, వేరన్న, రామాంజనేయులు, జిమ్ మాస్టర్, ఆశ్రమీయులందరికీ శుభోదయ నమస్కారం. పంచమోగినట్టు కనకమ్మ మోగన అన్నట్టు ఒక శాస్త్రం సారు యాక్చువల్గా కంచు కానీ కంచు కంటే బంగారం అయిపోయింది. ఇక్కడ మనస్తత్వం పోలీస్ డిపార్ట్మెంట్లో కంచు లెక్క మోగాలి, కానీ ఇక్కడ బంగారం అయిపోయింది. మోగాడు కానీ మంచి బంగారం అనే పేరు తెచ్చుకున్నాడు. సువర్ణం. బదిలీపై తప్పకుండా వెళ్ళడం అది శరామాములే, కానీ మంచి పేరు తెచ్చుకోవడం, ఎంత మంచి పేరు తెచ్చుకోవడం అది గొప్పతనం. మనలో ఒక మమేకమై మన ఇంటి ఫ్యామిలీ మెంబర్ అయినట్టు ఉంటారు సార్. షిరిడీలో సాయిబాబా, జగిత్యాలలో గౌస్ బాబా. ఇప్పుడు చెప్తారట ఎక్కడికి పోయినా నా జగిత్యాల ప్రాపర్, వరంగల్ ఇరంగల్ కాదు, జగిత్యాల ప్రాపర్, నేను జగిత్యాలనే ఉంటా, రిటైర్ అయినా ఇక్కడే ఉంటా అని చెప్పాడు. మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన లోపల మనం విడిచిపెట్టి పోలేక మన దగ్గరనే ఉంటున్నాడు కాబట్టి వారికి అభినందనీయులు. అలాగే కిరణ్ గారు కూడా చాలా పేరు సంపాదిస్తారు. ఒకటే వారికి రిక్వెస్ట్, వారు కూడా పోతారు, వారికి కూడా సన్మానం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతుంది ఎలక్షన్ దృష్ట్యా. తప్పదు, ఎలక్షన్ దృష్ట్యా కాబట్టి. నాకు గౌస్ బాబా సార్ గారు మళ్ళీ వచ్చే తెలంగాణలో డిఎస్పీ గారు జగిత్యాల ఆస్తులు కావాలి. మాకు అసలు ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడు రాలేదు. ఏసీబీలో ఉన్నప్పుడు నేను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు తను కరీంనగర్లో ఉండేవాడు. డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పటికీ ఆర్గనైజేషన్ రేంజ్ ఒకటే కాబట్టి దానికి కలిసి 3 years పనిచేసినాము. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆఫ్టర్ 23 years తర్వాత మళ్ళీ ఒక వేదికలు అంటే ఒక హెడ్ క్వార్టర్లో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దాంతో 1.5 year చాలా మంచిగా గడిచిపోయింది. నాకంటే ఒక 1 year ముందు రావడం జరిగింది తను. దాంతో తను నాకన్నా ముందే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ జిమ్ విషయానికి వస్తే నాకు మనోడు చెప్పినట్టు నేను కూడా జిమ్ ఇన్స్పైర్ అయ్యి రావడానికి బాబానే కారణం. తను రెగ్యులర్గా జిమ్కి వస్తుంటే నేను ఏంటి జిమ్ అంతా పర్టికులర్ అని నాకు ఎక్కువ యోగా మీద కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉండేది. జిమ్ ఎప్పుడు నాకు తెలిసి క్యారియర్లో కూడా లైఫ్లో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ జిమ్కు వెళ్ళింది లేదు, ఎప్పుడు వెళ్ళలేదు కూడా. ఓన్లీ అన్న రెగ్యులర్గా వెళ్ళడం, ఆ ఫిట్నెస్ మెయింటెనెన్స్ చూసే ఇన్స్పైర్ అయ్యి నేను జిమ్కి రావడం స్టార్ట్ చేశాను. కాకపోతే తనంత రెగ్యులర్గా రాలేకపోతున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ అయిపోయాను. అన్న స్ఫూర్తితో ఇక్కడ కానీ ఎక్కడైనా ఫ్యూచర్లో అయినా డెఫినెట్గా జిమ్ కంటిన్యూ చేస్తానని చెప్పి సపోర్ట్ చేసినట్టు అన్న అందరితో కలిసి ఉండే విధానం అంటే పిల్లలు పెద్దలకు నచ్చిన చాలా మంది పిల్లలు అన్నని ఇక్కడ లైక్ చేస్తారు. ఇక ఎంత లైక్ చేస్తారంటే తను మా షాప్ కంటే ఎక్కువ ఆ ధైర్యంతో ఉండిపోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్కి సన్మానం తర్వాత సార్ మాట్లాడతాం. మంచిగా ఉండు అలా కనిపించలేదు. సంవత్సరాలుగా జగిత్యాల రూరల్ సర్కిల్లో పనిచేసి మరి బదిలీ ప్రభుత్వ ఉద్యోగికి సర్వసామాన్యం. అందులో భాగంగా బదిలీల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భానికి మరి మూల కారణమైన రామాంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి ఎనలేని అభిమానం మీ యందు నా యందు మీరు చూపెడుతున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషం. ప్రతి మనిషికి కూడా లోపల మానవత్వం అనేది తప్పకుండా 99.99% ఉంటుంది. 100% సంతోషాలు ఇస్తుంది, దుఃఖాలు ఇస్తుంది, అన్నీ కలగలిపే కాలం మనకు ఒక జీవితాన్ని ఇస్తుంది. దానికి మీరందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఈరోజు మరి ఇంత నాకు గౌరవం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ చిన్న వయసున్నా కానీ మీరు
చాలా పెద్ద హృదయంతో మరి ఈ పూలమాలలు చాలామంది దీంట్లో పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. ఫస్ట్ ఒక 4 years బ్యాక్ మనకు సిఐ ఒక మహేష్ సార్ ఉండేది. అట్లా సార్ అంటే ఓన్లీ పిలిచి ఇట్లా ఎట్లా చేయాలని అడుగుతున్నాయి. కానీ ఇప్పుడు గౌరవ్ సార్ కానీ కిరణ్ సార్ కానీ ఇలా జిమ్ముకి వచ్చి ఇట్లా ఫ్రెండ్లీగా ఉండరు అనేది నా లైఫ్లో ఇంతవరకు ఇట్లాంటి సార్లని ఎక్కడ చూడలేదు. అసలు ఇంత ఫ్రెండ్లీగా ఉండి ఏ విషయం ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా రామాంజన చెప్పు అని ఇప్పుడు వేములవాడలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు నిత్యాన్న సంఘ భవన ప్రారంభోత్సవ పోస్టర్ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాజరాజేశ్వర సన్నిధిలో మున్నూరు కాప సంఘ ఆధ్వర్యంలో యాత్రికులకు అన్ని వసతులతో కూడిన నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కొద్దిగా వెడల్పుండ్రి కొంచెం ఇట్లా బ్యాక్ ఉంటారు కొద్దిగా ఇట్లా పోతే ఎంత పోతే మీరు ఎంత ఆర్క్ షేప్ లో వస్తే అంత విజువల్ బాగుంటుంది. అందరు కవర్ అవుతారు. మీరు ఫోటో తీసుకొని తిరిగితే కొంచెం ముందు అన్నస్వామి సార్ మీరు కొంచెం క్యాలెండర్ కిందకి రాలి సార్ మీరు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి తెలంగాణ ప్రజల ఇలవేల్పైనటువంటి వేములవాడ రాజన్న యొక్క ప్రాంతంలో మరియు మున్నూరు కాపుల నిత్యాన్నదాన సత్రం ఆవిష్కరణ కార్యక్రమం మరి జిల్లాలోనే మున్నూరు కాపు సంఘ విద్యార్థుల కోసం మరి ఆ సంఘ భవన నిర్మాణం కోసం కొన్ని ఎకరాల ప్లేస్ని మరి సంఘానికి రిజిస్ట్రేషన్ చేయడానికి సహకరించినటువంటి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశంలోని ప్రజలందరూ యూజ్ చేసుకునే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ యూజ్ చేసుకునే విధంగా రాష్ట్రంలోనే అతిపెద్ద మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రాన్ని వేములవాడలో 2వ తారీఖు నాడు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రి కాపు సంఘ నాయకులు గౌరవనీయులు చిరంజీవి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ హాజరవుతున్నారు. కాబట్టి ఇట్టి 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం నాడు ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమానికి జగిత్యాల మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇతర కులస్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో యాత్రికుల సౌకర్యార్థం, ముఖ్యంగా మున్నూరు కాపు రైతు సోదరుల సౌకర్యార్థం స్థానికంగా మిత్రులు కొండ దేవన్న గారు, అట్లాగే రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్షులైనటువంటి బొమ్మ వెంకన్న గారు మరి ఒక మంచి దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా నిత్య అన్నదాన సత్రాన్ని నిర్మాణం చేసి మరి భక్తులకు అందుబాటులోకి తేవటము నిజంగా ఇది అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నా. వాస్తవంగా మున్నూరు కాపు సోదరులు అంటే వీళ్ళ గ్రామాలలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఒక వర్గము మున్నూరు కాపు సోదరులు అని చెప్పి చెప్పక తప్పదంటుండే. వీళ్ళ వ్యవసాయమే ప్రధాన ప్రవృత్తిగా ఆధారపడి వీళ్ళ రైతులుగా వీళ్ళ దేశానికి పట్టేడు అన్నం పెట్టేటటువంటి ఒక మున్నూరు కాపు సోదరులను నేను హృదయపూర్వకంగా వాళ్ళ ఐక్యంగా వాళ్ళ ఏ విధంగానైతే వేములవాడలో నిత్య అన్నదాన సత్రాన్ని తీర్చిదిద్ది
రేపు 2వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నారో, అట్లాగే జగిత్యాల పట్టణంలో డివిజన్ కేంద్రంలో కూడా 3 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి ఇక్కడ దాన్ని ఒక మంచి కళ్యాణ మండపంగా అట్లాగే విద్యార్థుల వసతి సౌకర్యార్థం కూడా తీర్చిదిద్దాలని చెప్పని సంకల్పించినట్టు స్థానిక మున్నూరు కాపు సోదరులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, 2వ కాశీగా దక్షిణ కాశీ అని పేరుగాంచినటువంటి వేములవాడలో శ్రీ కొండదేవయ్య గారి రైతులలో ఇటువంటి నిత్యాన్నదాన సత్రం నిర్మించడానికి కూడుకున్నందుకు వారిని మన సంఘం పక్షాన ప్రశంసించడం